now listen to Minister of Information and Broadcasting's message to the people of Tirupati in Telugu on the occasion of Swachhta Divas. Andhra Pradesh ప్రజలకు అభినందనలు. మహాత్మా గాంధీజీ యొక్క కలలను సాకారం చేస్తూ ప్రధానమంత్రి యొక్క పిలుపును అందుకొని స్వచ్ఛ భారతం వైపు మనందరం అడుగులేస్తున్న తరుణంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ చరిత్రాత్మకంగా 110 నగరాలను ఇవాళ బహిరంగ మలమూత్ర విసర్జన రహిత నగరాలుగా ప్రకటించడం చాలా సంతోషం. రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి, పురపాలక శాఖ మంత్రులు శ్రీ నారాయణ గారికి, అలాగే అధికారులకు, ప్రజలకు, ఈ నగరలో ఉన్నంటే మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, కమిషనర్లు, కార్పొరేటర్లు, కింద స్థాయి ఈ శానిటరీ సిబ్బంది అందరికి కూడా నేను హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాను. దాంతోపాటు ఇప్పుడు మనకు అందినటువంటి సమాచారాన్ని బట్టి రాష్ట్రంలో అనేక చోట్ల ఈ గ్రామీణ ప్రాంతాల్లో 1368 గ్రామ పంచాయతీలు, 2 మండలాలు, నల్లజర్ల మండలం పశ్చిమ గోదావరి జిల్లా, అలాగే పెళ్లకూరు మండలం నెల్లూరు జిల్లా, ఇవి 2 కూడా ఓపెన్ డెఫికేషన్ ఫ్రీగా ప్రకటించబడ్డాయి. 3.3 లక్షల టాయిలెట్లు నిర్మాణం చేయడం జరిగింది. పట్టణాల్లో 1.6 లక్షల టాయిలెట్లు నిర్మాణం చేసి స్వచ్ఛ భారత్ కింద కమ్యూనిటీ యొక్క సీట్లు అవుతున్నాయో 6030 సీట్లు వాటిని ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకొక 460 సీట్లు అవుతున్నవి ఇవాళ ఆ పురోగతిలో ఉన్నాయి. ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం శ్రద్ధ తీసుకోవడం వలన, ముఖ్యమంత్రి గారు, మంత్రి గారు శ్రద్ధ తీసుకోవడం వలన, దాంతోపాటు ప్రజల యొక్క సహకారం వలన ఇది సంభవమైంది. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి స్వచ్ఛ భారత్ కింద 131 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. ఈరోజు ఈ శుభ సందర్భంగా నేను 185.97 కోట్లు మళ్ళా ఈరోజు ఆంధ్రప్రదేశ్ కోసం అని చెప్పని మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇస్తూ ఉన్నాం. బహుశా నాకు తెలిసి దేశంలో ఒక్కసారిగా ఇంత పెద్ద మొత్తంలో ఏ రాష్ట్రానికి కూడా నిధులు ఒకేసారి మంజూరు కాలేదు. ఆ విధంగా ఆంధ్రప్రదేశ్కి మంజూరు చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ఈ విషయంలో ప్రగతి పదంలో ముందుకు వెళుతూ ఉంది. మనం మహాత్మా గాంధీ గారి యొక్క జన్మదినం రోజు ప్రధానమంత్రి గారు ఒక పిలుపిచ్చారు. ఆ పిలుపును మనం అందరం అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఎంతో కూడా ఉంది. ఏంటంటే మనం స్వాతంత్ర ఉద్యమంలో సత్యాగ్రహం చేసి బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా పోరాడి మన స్వరాజ్యాన్ని సాధించుకున్నాం. ఇప్పుడు స్వరాజ్యంగా మార్చుకోవాలంటే, మన అందరి యొక్క ఆరోగ్యాలు కాపాడుకోవాలంటే, దేశాన్ని శక్తివంతమైన దేశంగా తయారు కావాలంటే దేశం స్వచ్ఛ భారతం కావాల్సి ఉంది. ఈ స్వచ్ఛ భారతానికి ప్రతి ఒక్కరం కూడా స్వాతంత్రోద్యమంలో సత్యాగ్రహి అయినట్టుగా స్వచ్ఛాగ్రహి అంటే స్వచ్ఛత కోసం నేను ఒక వాలంటీర్గా నేను పనిచేస్తాను. నా ఇళ్ళు, నా ఒళ్ళు, నా స్కూలు, నా మందిరం, నా మసీదు, నా చర్చి, నా యొక్క గుడి, బడి, మా వీధి అందరితో కూడా కలిసి నేను కూడా పనిచేసి వీటన్నిటి స్వచ్ఛంగా ఉండే విధంగా చేస్తానని చెప్పని మనందరం ప్రతిజ్ఞ తీసుకొని సంకల్పం తీసుకుంటే మన సంకల్పం తప్పనిసరిగా సిద్ధిస్తుంది. 2019 అక్టోబర్ 2 నాటికి భారతదేశాన్ని పూర్తిగా స్వచ్ఛ భారతం చేయాలనేది ప్రధానమంత్రి యొక్క సంకల్పం. ఈ సంకల్పాన్ని అందుకొని అందరికి కూడా ప్రజలందరూ దీంట్లో భాగస్వాములు కావాలని అనేక ఉదాహరణలు మనకు ఉన్నాయి. ఈరోజే నేను ఇప్పుడే కొన్ని లఘు చిత్రాలు చూశాను, షార్ట్ ఫిలిమ్స్. చాలా చక్కగా స్వచ్ఛ భారత్ సందేశాన్ని వాళ్ళు అందించారు. దాన్ని కూడా పాఠశాలల్లో, కళాశాలల్లో, అలాగే వివిధ బహిరంగ సమావేశాల్లో ప్రదర్శించాలని చెప్పని మనం సంకల్పించాం. తద్వారా రాష్ట్ర ప్రభుత్వం కూడా మరిన్ని చర్యలు తీసుకొని ఆంధ్రప్రదేశ్ని ఒక ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ రాష్ట్రంగా ప్రకటించే దాంట్లో మిగతా వాళ్ళకన్నా ముందు ఉండాలని చెప్పని నేను కోరుతూ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, ప్రభుత్వానికి, అలాగే స్థానిక సంస్థలకు అభినందనలు తెలుపుతూ ఉన్నాను. జై హింద్.